సో ఈరోజు మనం మన బైక్ని స్పీడ్ టెస్ట్ అనేది చేస్తున్నాం. ఇదంతా ప్రాబ్లం అంట, సౌండ్ కూడా దానివల్లే మెల్లగానే తగ్గిపోతుంది. ఇప్పుడు మనం బైక్ అంతా తీయకూడదు, 118 స్పీడ్ అయితే పోయింది. మనం షోరూమ్కి వెళ్ళి చూపించాలి ఎగ్జాక్ట్లో. ఓకే, కానీ నార్మల్గా సౌండ్ వేరే విధంగా వస్తుంది, అది కొంచెం చేంజ్ అయింది అంతే. అండ్ ఇది చాలా హీట్ అయింది. That's gonna break you down. సో హలో గైస్, నేను మీ రైడర్ బబ్లు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బైక్ని అయితే స్పీడ్ టెస్ట్ అనేది చేస్తున్నాం. సో దీంట్లో అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే దీంట్లో క్రాంక్ అంట ఇంజన్లో ఉంటుంది, ఆ క్రాంక్ ఒకటి మార్పియాలి. మళ్ళీ నేను తీసుకొని 1 వీక్ అంటే 8 or 9 days అవుతుంది. దీని సౌండ్ అనేది ఇప్పుడు చేంజ్ అయింది ఎందుకో. అప్పట్లో సౌండ్ కొంచెం దారుణంగా వచ్చేది, ఇప్పుడు నార్మల్ బైక్ సౌండ్ నార్మల్ వచ్చినట్టే వస్తుంది, ఎందుకో అడుగుదాం. అండ్ బైక్ అయితే హీటింగ్ ఇష్యూ కూడా ఎక్కువ ఉంది, చూద్దాం. షోరూమ్కి తీసుకుపోవాలి, హీటింగ్ ఇష్యూ అంతే. ఇది బైక్లో అయితే వేరే ఏం ప్రాబ్లం లేదు. పెట్రోల్ అయితే ఎక్కువ తాగుతుంది, అది తెలిసిందే కదా. అండ్ మనం ఈ వేలో అనేది స్పీడ్ టెస్ట్ చేయకూడదు. నార్మల్గా టైర్ గ్రిప్స్ అంటే మన టైర్ కూడా వేయాలి, టైర్ గ్రిప్స్ కూడా లేవు, కొత్త టైర్లు వేయాలి. ఇక నార్మల్గా అంటే మనం మరీ ఓవర్ అంత కాకుండా నార్మల్గా ఎంతవరకు గుంజిద్ది అనేది మనం చూద్దాం. పికప్ ఎట్లుంది ఏంటి అనేది మనం చూద్దాం. సో స్టార్ట్ చేసి ఇప్పుడు సౌండ్ వినిపిస్తాం, మీకు తేడా తెలిసిద్ది. నార్మల్ బైక్ అంటే నార్మల్ వచ్చినట్టే వస్తుంది ఎగ్జాస్ట్లో. ఓకే, కానీ నార్మల్గా సౌండ్ వేరే విధంగా వస్తుంది, అది కొంచెం చేంజ్ అయింది అంతే. ఇక వెనకాల ఏమైనా వస్తున్నా తెలియదు. సో ఈ రైడ్లో మనం స్పీడ్ టెస్ట్లో అప్పుడు మాట్లాడకూడదు, చూసుకోవచ్చు. స్టార్ట్గా జై శ్రీరామ్. సో గైస్, ఇది నేను స్టార్టింగ్లో కొన్నప్పుడు 130 అంటే మనకి 130+ స్పీడ్ అనేది లాగింది బండి. ఇప్పుడు మేమైతే ఇద్దరం కూర్చుని ఉన్నాం. ఇప్పుడు బండి పికప్ కొంచెం అంటే పికప్ బాగానే ఉంది, కానీ 120 కూడా దాటలేదు ఎందుకో. నాకైతే అది అర్థం కావట్లేదు ఏమైందో మరి. ఏమైనా ఇష్యూ ఏమైనా లోపల ఏమైనా వేరేది ఏమైనా ప్రాబ్లం ఉందేమో మనం చూపించాలి ఇప్పుడు. అండ్ దీని టాప్ స్పీడ్ ఇప్పుడు పోయింది, అంటే నేను అప్పుడు చూసింది మాత్రం 133+. మెల్లగా వెళ్తుంది. నేను సింగిల్గా ఇది చేస్తాను అప్పుడైతే 133 అయింది. వెహికల్ అడ్డొస్తున్నాయని నేనైతే వెహికల్ అయితే నా బైక్ అయితే స్లో చేసేసా. టాప్ స్పీడ్ వచ్చేసి 118 స్పీడ్ అయితే పోయింది. ఇద్దరం ఉన్నాం. ఇక బైక్ సౌండ్ కూడా ఇక మారిపోయింది, సౌండ్ కూడా అంతలా ఏం రావట్లేదు ఎందుకో. సో మనం షోరూమ్కి వెళ్ళి చూపించాలి. సో మనం కొత్తగూడెం వెళ్ళే పని కూడా ఉంది. లెట్స్ గో టు కొత్తగూడెం. సో అలాగే నేను మీ రైడర్ బబ్లు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మన బైక్ని స్పీడ్ టెస్ట్ అనేది చేస్తున్నాం. ఇక చూసుకోండి, లెట్స్ గో. బండి చాలా హీట్ అయింది. ఇప్పుడే ఒక వీడియో తీసా, మళ్ళీ ఇంకో వీడియో. లెట్స్ గో.
ఇందాక పోయినట్టు అంటే వెళ్ళవు. సో గైస్ మనం ఇందాక ఆ వే మీద చేసినప్పుడు మాత్రం 180 టాప్ స్పీడ్ అయితే పోయింది. ఇప్పుడు ఈ వేలో మాత్రం 127 130 ఇక 130 అనుకోండి, ఇక 127 అంటే చూడండి ఎంత తేడా ఉందో. అట్లా ఎందుకు చేసిందో మరి నాకైతే తెలియట్లేదు. మళ్ళా మనం ఇప్పుడు షోరూమ్కి వెళ్ళైతే వద్దాం. అండ్ దీని ఫాగ్ లైట్ వెళ్ళి అడుగొస్తా, ఫాగ్ లైట్ ఎంత, మళ్ళా మనం ఛార్జింగ్ పెట్టేది కేబుల్ లెక్క ఉంటుంది కదా ఇది, అది ఈ రెండు అయితే నేను ఇప్పుడు కొత్తగూడెం వెళ్ళి తీసుకుంటా. సో గైస్ వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బండి సౌండ్ చాలా చాలా అంటే చాలా మారిపోయింది ఎందుకో. నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వచ్చింది. మళ్ళా దాని ఆ క్రాంక్ అనే వస్తువు వల్లనో ఏంటో నాకైతే తెలీదు. మనం వెళ్ళి అడుగుదాం అన్నాను. సో గైస్ ఈ బండి గురించి లాస్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయా. ఇది 2017 మోడల్. సో 200cc డ్యూక్ 200 PS4. దీని ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే ఎప్పుడో పాత మోడల్ కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ కొన్నప్పుడు కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వచ్చింది. ఇప్పుడు కొంచెం అంటే చిన్న ప్రాబ్లమ్స్ అన్నా కదా, దాని గురించి చెప్తాను. ఈ సౌండ్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. మళ్ళీ ఇంజన్ లోపల క్రాక్ ఇచ్చిందంట, కొంచెం క్రాక్ ఇచ్చిందంట. అది చేంజ్ చేయాలా, మళ్ళీ టైర్లు వేపియాలా. ఇక ఇవే దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఇవే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు బైక్లో అయితే. అండ్ పికప్ విషయానికి అసలు మనం మాట్లాడకూడదు. కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉందనుకుంటాను నేనైతే. నాకైతే అంతే అనిపించింది. నాకు అమ్మిన అన్న ఈ అమ్మడానికి రీజన్ ఏంటంటే కొత్త బైక్ కొంటానంట, GT 650 కొంటానంట. దానివల్ల ఇది అమ్మేసి అది కొంటాడు. ఇది అమ్మడం ఇష్టం లేదంట, ఆయన అమ్మేసి కొన్నాడు. ఇక మన చేతిలో వచ్చింది, మనకి బెస్ట్ ప్రైస్లోనే వచ్చింది. మినిమం ఎంతంటే మొత్తం ఈ చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి మనకి 1 lakhలో బండి అనేది వచ్చేసినట్టు. ఇప్పుడు ఏదో ఇంజన్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ ఏంటనేది మనం ఇప్పుడు నాకు తెలిసిన మట్టికి ఆ క్రాంక్ వల్లనే ఈ ప్రాబ్లం అనుకుంటా. సో మనం ఫస్ట్ వెళ్ళి అయితే అడగొద్దాం. దీంట్లో ఉన్నాయి అన్నీ బాగా చేపించి బైక్ని రెడీ చేయాలి ట్రిప్ కోసం. దాని తర్వాత మనం రైడ్లు అనేది స్టార్ట్ చేయాలి. సౌండ్ వస్తుంది. చేయకుండా ఏమైనా ఈవెంట్ జరిగిందేమో మరి. అది కొత్తది 2024 డ్యూక్ 250. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళైతే చూద్దాం అన్నకి. సో గైస్ మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకుందాం, ఎందుకంటే ఆ క్రాంక్ వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంట. ఆ క్రాంక్ ఒకటి మార్పించుకుంటే మన బండి అయితే కొంచెం ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో అది మార్పియాల తొందరగానే చూడాలా. మనకి ఫస్ట్ సెకండ్ గేర్లో హార్డ్ కూడా అన్న ఇది కూడా యూట్యూబ్లో పెడతా, నిన్ను కూడా యూట్యూబ్లో పెడతా. అంటే ఆ క్రాంక్ వల్లనే ఇదంతా ప్రాబ్లం అంట. సౌండ్ కూడా దానివల్లే మెల్లగానే తగ్గిపోతుంది. ఇప్పుడు మనం బైక్ అంతా తీయకూడదు, మనం మనీ సెట్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా చేయించిన తర్వాత మనమైతే రైడ్లు అయితే స్టార్ట్ చేయాలి. మనం నడుపుకోవచ్చు అంట, కానీ మరీ ఓవర్ స్పీడ్ మీద పోకూడదు ఇక్కడ పైనుంచి. నేను ఇప్పుడే స్పీడ్ టెస్ట్ చేశాను, గ్యాప్లో ఇట్లా జరిగింది. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మెల్లగానే పోదాం. అండ్ దానివల్లే ఇంజన్ కూడా ఇంత హీట్ అవుతుందంట. తొందరగా మార్చుకో బ్రో, నీకు ముందే చెప్పంటే. నేను స్టార్టింగ్ కొన్నప్పుడే ఇక్కడ సో తెలిసినన్న, నేను స్టార్టింగ్లోనే వచ్చి అన్నని అడిగాను. సో
సో అన్నయ్య చెప్పాడు ఫస్ట్ అది మార్పించుకో, దాని తర్వాత బైక్ రైడ్లు అనేది స్టార్ట్ చేయని చెప్పాడు. సో నేను అంతా ఇది పట్టించుకోలే, దాంతో ఎంత ప్రాబ్లం ఉండదేమో అనుకున్నా. సో అదొక్కటి మార్పించుకోవాలి ఇప్పుడు, దానివల్ల ఇదంతా అంట. సో మనం రేపటి నుంచి దీనిపైన అంత తిరిగాము. అంటే నేను స్టార్టింగ్ తెచ్చుకొని ఇప్పుడు దాకా అంటే 8 or 9 days అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఘోరంగా తిరిగిన దీనిపైన అయితే, నైట్ రైడ్స్ అని ఇక దానగా తిరిగిన. ఇక పైన దీన్ని అంత తీసుండదు, ఏదో ఒక పని మీద తీస్తా అంతే. అది అంటే మన కొత్తగూడెంలో ట్యాంక్ అనేది వేయరంట. సో మనం ఖమ్మం వెళ్ళి చేయించుకోవాలా. ఈ చిన్న చిన్న యాక్సెసరీస్ ఇప్పుడు వేపిద్దాం అనుకున్నా కానీ మనం మొత్తానికి చేయించిన తర్వాత యాక్సెసరీస్ అనేది వేపిద్దాం. ఇప్పుడైతే ఏం వేపియను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ టు అండ్ నెక్స్ట్ వ్లాగ్. ఈ నైట్ వ్యూ అనేది మీరు ఎంజాయ్ చేయండి. బైక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.